Hi, hello. Welcome to our channel Sravanti Balloju Home Vlogs. Today's special recipe జన్మాష్టమి స్పెషల్ వెన్న ఉండలు. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నతో టేస్టీ ఉండలను మైదా వాడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా బౌల్లో స్ట్రైనర్ను పెట్టి అందులో కప్పున్నర బియ్యం పిండిని వేయండి. బియ్యం పిండికి బదులుగా గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న పిండిని స్ట్రైనర్లో వేసి జల్లించుకోండి. ఇలా పిండిని జల్లించడం వలన పిండిలో ఏదైనా రవ్వ ఉంటే అది జల్లిలోకి వచ్చేస్తుంది. పిండిని జల్లించుకున్న తర్వాత పిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు వెన్నను తీసుకోండి. ఇలా తీసుకున్న వెన్నను పిండిలో వేసి పిండి వెన్న కలిసేలా బాగా కలపండి. వెన్నను గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిలో కలిసేలా కలుపుకోండి. మనం తీసుకున్న పిండికి వెన్న పర్ఫెక్ట్గా సరిపోయిందో లేదో తెలుసుకోవడానికి చేతిలోకి కాస్త పిండిని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ఉండలా మారిపోవాలి. ఇలా మారితే పిండి కన్సిస్టెన్సీకి వెన్న సరిగ్గా సరిపోయినట్టు. పిండి ఇలా చక్కగా ఉండకట్టిన తర్వాత పిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పచ్చి పాలను తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఒకవేళ గట్టిగా అయిపోతే వెన్న ఉండలు ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి. అలా అని పిండి కన్సిస్టెన్సీ లూజుగా కూడా ఉండకూడదు. కాబట్టి కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోండి. పిండి ఏమాత్రం లూజుగా మారినా మరి కాస్త బియ్యం పిండిని వేసి కలుపుకోండి. పిండి ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన పిండిపై మూతను పెట్టి 15 నిమిషాల వరకు పక్కన పెట్టండి. ఇలా 15 నిమిషాల వరకు పక్కన పెట్టడం ద్వారా పిండి మరి కాస్త సాఫ్ట్గా మారి వెన్న ఉండలు క్రాక్స్ లేకుండా వస్తాయి. పిండి 15 నిమిషాల వరకు చక్కగా నానిన తర్వాత మరొకసారి చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ అరచేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ క్రాక్స్ రాకుండా రౌండ్ బాల్స్లో చుట్టుకోండి. బాల్స్ ఏమాత్రం పగుళ్ళు వచ్చినా ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి. కాబట్టి అరచేతులతో పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్లా చుట్టుకోండి. బాల్స్ అన్నీ ఒకే సైజులో రావాలంటే ఇలా ఒక చిన్న స్పూన్తో పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్లా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేయడం వలన పిండి బాల్స్ అన్నీ ఒకే సైజులో వచ్చేస్తాయి. ఇదే పద్ధతిలో మిగిలిన పిండినంతా చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే రెడీ చేసుకున్న బాల్స్ లోపల పిండి పిండిగా అలాగే ఉండిపోతాయి. అలా అని లో ఫ్లేమ్లో ఉంచినా ఆయిల్ పట్టేస్తాయి. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెడీ చేసిన బాల్స్ను ఒక్కొక్కటిగా వేసుకుంటూ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బౌల్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇదే పద్ధతిలో ప్రిపేర్ చేసుకున్న పిండి బాల్స్ మొత్తాన్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోండి. వెన్న ఉండలన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తరుగు, పావు కప్పు వాటర్ని వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని కరగనివ్వండి. బెల్లం ఇలా కరుగుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక స్పూన్ నెయ్యిని వేసి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. మీరు తినే స్వీట్ని బట్టి బెల్లాన్ని కాస్త పెంచి లేదా తగ్గించి వేసుకోవచ్చు. ఇలా మసులుతున్న బెల్లం పాకాన్ని చేతితో కాస్త టచ్ చేస్తే ఇలా తీగ పాకం వచ్చేయాలి. ఇలా వస్తే పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇలా రెడీ అయిన బెల్లం పాకంలోనికి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన వెన్న ఉండలను వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల వరకు కలుపుతూ ఉండండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం రసం కాస్త గట్టిపడేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా కలపడం వలన బెల్లం రసం వెన్న ఉండలకు చక్కగా పడుతుంది.
బెల్లం రసం పూర్తిగా దగ్గర పడిన తర్వాత కలపడం ఆపేసి 10 నిమిషాల వరకు అంటే పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇలా బెల్లం రసం పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో కాస్త టచ్ చేస్తే వెన్న ఉండలు ఈజీగా చేతిలోకి వచ్చేస్తాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెన్న ఉండలు రెడీ. జన్మాష్టమి స్పెషల్ శ్రీకృష్ణుడికి ఇష్టమైన వెన్నతో టేస్టీ వెన్న ఉండలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ జన్మాష్టమికి మీరు కూడా ఈ వెన్న ఉండాలని ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.